నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కు స్వాగతం. నేను సంతోషి. నార్మల్గా హిందువులకు ఇంట్లో పూజ స్థలం చాలా ప్రత్యేకమైనదన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాంతం చాలా పవిత్రమైనది. అందుకే పూజ గదిలోని మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అంతేకాదు కొన్ని ప్రత్యేక నియమాలను కూడా పాటించడం చాలా ముఖ్యం. పూజ గదిలో దేవుళ్ళు దేవతల విగ్రహాలను పెట్టే విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయట. వాటిని పాటిస్తే ఆ ఇళ్లలో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం. పూజ గదిలో శ్రీకృష్ణుడు రాధారాణి విగ్రహాలను కలిపి ఉంచడాన్ని శుభప్రదంగా భావిస్తారు. అయితే మరికొన్ని దేవుళ్ళ విగ్రహాలను కలిపి ఉంచడం వల్ల అశుభానికి దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఏ దేవతల విగ్రహాలు ఫోటోలను కలిపి ఉంచకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం విష్ణువు శివలింగాన్ని కలిపి పూజ గదిలో ఎప్పుడు ఉంచకూడదు. ఎందుకంటే రెండిటిని పూజించే పద్ధతి భిన్నంగా ఉంటుంది. కాబట్టి విష్ణువు శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభ ఫలితాల కంటే ఎక్కువ అశుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే పొరపాటున కూడా పూజ గదిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల విగ్రహాలను కలిపి ఉంచవద్దని చెప్తున్నారు. అదేవిధంగా త్రిమూర్తులున్న ఫోటోని కూడా పెట్టవద్దని సూచిస్తున్నారు. మరణించిన బంధువుల ఫోటోలు లేదా విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు. అలాగే కాళికాదేవి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల చిత్రాలను కూడా పూజ మందిరంలో ఉంచొద్దు. ఎందుకంటే ఈ దేవతలంతా ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరిని ప్రత్యేక తాంత్రిక ఆచారాల ద్వారా పూజిస్తారు. ఆగ్రహంతో ఉండే అమ్మవారి విగ్రహం కానీ ఉగ్ర రూపంలో ఉన్న దేవతల విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు. ఇంట్లో సానుకూల శక్తి కావాలనుకునేవారు విగ్రహాలను సంతోషకరమైన ఆశీర్వదించిన భంగిమల్లో మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది.